హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. రేపు ఊరు వెళ్తున్నామండి మేము. ఎందుకంటారా, గుడి ప్రతిష్ఠ అండి ఇది. మా మమ్మీ వాళ్ళ ఊరండి, నారాయణపురం బోనకల దగ్గర. గుడి ప్రతిష్ఠ అండి, రాములవారు సీతాదేవి గుడి ప్రతిష్ఠ. నేను చిన్నప్పటి నుంచి ఉన్న గుడి తీసేసి ఇప్పుడు కొత్తగా కట్టారండి గుడిని. రేపు ప్రతిష్ఠ అండి, మేము కూడా వెళ్తున్నాము ప్రతిష్ఠకి. మీరు కూడా చూస్తారు ఊరు అన్నీ, అక్కడ దేవుడికి సంబంధించిన గుడి ఎలా కట్టారు ఏంటి అనేసి ఉంటుందనేసి నేను తీసానండి వీడియో పెడుతున్నా ఫ్రెండ్స్, చూడండి మరి. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. భద్రశైల రాజమందిర శ్రీరామ. రాతినైన నాతిగా చేసి కోటినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. రాతినైన నాతిగా చేసి కోటినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు.